పశ్చిమాసియా యుద్ధం మహోగ్ర రూపం దాల్చింది. తమ ప్రధాన సహజవాయువు క్షేత్రంపై ఇజ్రాయెల్ జరిపిన దాడికి ఇరాన్ ప్రతీకార చర్యలకు దిగింది. గల్ఫ్ దేశాల్లోని ఇంధన క్షేత్రాలే లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. సౌదీ అరేబియా రిఫైనరీని టార్గెట్ చేయడంతో పాటు ఖతార్లోని ఎల్ఎన్జీ క్షేత్రాలు, కువైట్లోని 2 రిఫైనరీలు, యుఏఈలోని ఇంధన క్షేత్రాలు, అమెరికా సైనిక స్థావరాలపై టెహ్రాన్ పెద్ద ఎత్తున దాడులు చేసింది. మరోవైపు యుద్ధం కొనసాగుతుండగానే జనవరి నిరసనల్లో పాల్గొన్న ముగ్గురికి ఇరాన్ ఉరిశిక్ష విధించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఇరాన్ ప్రతీకార దాడులతో గల్ఫ్ దేశాల్లోని ఇంధన క్షేత్రాలకు భారీ నష్టం సంభవించింది. దీంతో ప్రపంచ దేశాలకు గ్యాస్ కష్టాలు పెరగడమే కాకుండా వాటి ధరలు కూడా ఎగబాకాయి. ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ క్షేత్రం ఇరాన్ కు చెందిన సౌత్ పార్స్ పై ఇజ్రాయెల్ దాడి చేయడంతో టెహ్రాన్ ప్రతిదాడులకు దిగింది. ఇరాన్ విద్యుత్ ఉత్పత్తిలో 80% దానిపైనే ఆధారపడి ఉంది. ఖతార్, యుఏఈ, కువైట్, సౌదీలోని ఇంధన వనరులపై ఇరాన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. వందలాది క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. క్షిపణుల ప్రయోగంతో ఖతార్లోని అతిపెద్ద గ్యాస్ క్షేత్రం రాస్లఫాన్ కు భారీ నష్టం వాటిల్లింది. ఎల్ఎన్జీ కేంద్రంపై ఇరాన్ క్షిపణి దాడులతో సంభవించిన మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చారు. ఇప్పటికే అక్కడ ఉత్పత్తి నిలిచిపోయినప్పటికీ తాజాగా జరిగిన క్షిపణి దాడులతో సంభవించిన భారీ అగ్ని ప్రమాదాలతో భారీ నష్టం వాటిల్లింది. ఈ నష్టం కారణంగా యుద్ధం ముగిసిన తర్వాత కూడా ఎల్ఎన్జీ సరఫరా పునరుద్ధరణకు సమయం పడుతుందని అధికారులు తెలిపారు. దీంతో ఖతార్ తీవ్రంగా స్పందించింది. ఇరాన్ కు చెందిన మిలిటరీ, భద్రతా అధికారులు తక్షణం తమ దేశం నుంచి వెళ్లిపోవాలని ఆదేశించింది. యుఏఈ రాజధాని అబుధాబిలోని హబ్షన్, బాబ్ గ్యాస్ క్షేత్రాలపై ఇరాన్ డ్రోన్లతో విరుచుకుపడింది. దీంతో అధికారులు వాటిని మూసివేశారు. రాత్రిపూట జరిపిన ఈ దాడులను యుఏఈ తీవ్రంగా ఖండించింది. కువైట్లోని మినా అల్ అహ్మదీ రిఫైనరీపై జరిగిన డ్రోన్ దాడితో మంటలు చెలరేగాయి. అయితే ఎవరూ గాయపడలేదని అధికారులు ప్రకటించారు. మధ్యప్రాచ్యంలో రోజుకు 7,30,000 బ్యారెళ్ల సామర్థ్యం కలిగిన అతిపెద్ద రిఫైనరీలలో ఇదొకటి. ఆ తర్వాత సమీపంలోని మినా అబ్దుల్లా రిఫైనరీపై కూడా ఇరాన్ డ్రోన్ దాడి చేయడంతో మంటలు చెలరేగాయి. కువైట్లోని అమెరికా ఎయిర్ బేస్ కూడా దెబ్బతిన్నట్లు స్థానిక మీడియా తెలిపింది. సౌదీ అరేబియాకు చెందిన చమురు దిగ్గజం అరామ్కో ప్లాంటుపై టెహ్రాన్ క్షిపణులతో దాడి చేసింది. హోర్ముజ్ జలసంధిని నివారించడానికి సౌదీ తన చమురును ఎర్ర సముద్రం ద్వారా పంపింగ్ మొదలుపెట్టింది. అయితే ఎర్ర సముద్రం తీర నగరమైన యాన్బులోని షామ్ రెఫ్ రిఫైనరీపై ఇరాన్ దాడి చేయడంతో ఆ మార్గంలో కూడా భద్రత ప్రశ్నార్థకంగా మారింది. సౌదీ అరామ్కో, ఎక్సాన్ మొబిల్ ఉమ్మడి సంస్థ అయిన షామ్ రెఫ్ వద్ద జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నారు. రియాద్ తూర్పు ప్రావిన్స్ లో 6 డ్రోన్లను అడ్డుకున్నట్లు సౌదీ ప్రకటించింది. ఇరాన్ కు మద్దతుగా ఇరాకీ రెసిస్టెన్స్ ఫోర్స్ జోర్డాన్లోని అమెరికా స్థావరంపై డ్రోన్లతో దాడి చేసింది. ఇరాన్ నిఘా మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్ను హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్పై ఇరాన్ క్లస్టర్ బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడులతో వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో మొదటిసారి ప్రాణనష్టం సంభవించింది. బీట్ అవా పట్టణంలో 4 మృతి చెందారు. అరబ్ టౌన్ తో పాటు టెల్ అవీవ్ లో 2 క్షిపణులు రక్షణ వ్యవస్థలను దాటుకుని భూ ఉపరితలాన్ని తాకాయి. ఈ ఘటనలో ఒక విదేశీ కార్మికుడు మరణించారు. ఇరాన్ వరుస దాడులతో ఇజ్రాయెల్ కు చెందిన లక్షలాది మంది షెల్టర్లలో తలదాచుకోవాల్సి వచ్చింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తీరంలో ఒక ఓడ మంటల్లో చిక్కుకోగా ఖతార్ తీరంలో మరొకటి దెబ్బతింది. రాస్ లఫాన్ గ్యాస్ క్షేత్రానికి 7 కిలోమీటర్ల దూరంలో ఈ దాడి జరిగినట్లు యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ తెలిపింది. నౌకలోని సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు పేర్కొంది. తమపై నిరంతరాయంగా ఇరాన్ చేస్తున్న దాడులను గల్ఫ్ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఈ మేరకు రియాద్ లో సమావేశం నిర్వహించిన అరబ్ దేశాల ప్రతినిధులు ప్రకటన విడుదల చేశారు. వెంటనే తమపై దాడులు ఆపాలంటూ ఇరాన్ కు విజ్ఞప్తి చేశాయి. ఇరాన్ పై ఉన్న కొంత నమ్మకం తాజా దాడులతో పూర్తిగా పోయిందని సౌదీ అరేబియా మండిపడింది. ఇరాన్ ప్రతీకార దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఖతార్ ఇంధన వనరులపై దాడులు కొనసాగిస్తే అమెరికా రంగంలోకి దిగి ఇరాన్లోని గ్యాస్ క్షేత్రాలను పూర్తిగా ధ్వంసం చేస్తుందని హెచ్చరించారు. మరోవైపు యుద్ధం కొనసాగుతుండగానే జనవరి నిరసనలో పాల్గొన్న ముగ్గురికి ఇరాన్ ఉరిశిక్ష విధించింది. పోలీసులను చంపారనే ఆరోపణలపై వారికి ఈ శిక్ష అమలు చేసింది.